మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఏదైతే మానసిక ఉల్లాసానికి స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆడేటప్పుడు ఎవరైనా మీరు పరిగెడుతున్నారంటే ఆ పరుగు పందెంలో మీరు గెలవాలనుకునే పరిగెడతారు, 10 మంది పరిగెత్తినా సరే. అదేవిధంగా ఏ ఆట ఆడినా సరే, షటిల్ ఆడారు నలుగురు, ఇద్దరు ఆడుతున్నారు, అటు ఇద్దరు డెఫినెట్గా మీ టీమే కట్టాలన్న స్పోర్టివ్తో చాలా చక్కగా ఆడతారు. అంటే అది ఒక్క స్పోర్ట్స్లోనే కుదురుద్ది. చదువుకునేటప్పుడు మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలని అందరూ చదవరు, కానీ ఇక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు మటుకు ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలనే దృక్పథంతోనే పాటుపడతారు. దాని అందరికీ కూడా అది ఒక్క స్పోర్ట్స్లోనే సాధ్యం. డెఫినెట్గా ఏలూరుకి అన్ని వసతులు ఉన్నాయి. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక స్టేడియం ఉంది, అక్కడ ఒక స్టేడియం ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేకపోవడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికే రోజు వచ్చి మరి అనేకమైన క్రీడాంశాలలో అనేక మంది శిక్షణ ఉపాధ్యాయుల దగ్గర మీరు శిక్షణ కూడా పొందుతుంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా దాన్ని మీ తోటి విద్యార్థులకి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే ఒలింపిక్స్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్స్గా కాకుండా ఒలింపిక్స్లో కూడా మనం సాధించాలి పథకం అనేటట్టుగా మీరందరూ కూడా దీంట్లో ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యనే ఒలింపిక్ రన్ కూడా మేము ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో అనేక మంది స్పోర్ట్స్ ప్రావీణ్యులు, అనేక మంది మెడల్స్ సాధించిన వాళ్ళు ఇక్కడి నుంచే ఉన్నారు. అనేక మంది రైల్వేలో కూడా ఉద్యోగాలు సంపాదించారు. వాళ్ళు ఏలూరును వదలకుండా ఎప్పుడు వచ్చినా సరే ఆ ట్రైనింగ్ క్యాంపులు కండక్ట్ చేస్తూ వీళ్ళతో అనుబంధంగా ఉండటం వల్ల అనేక మంది క్రీడాకారులు ఏలూరు నుంచే తయారవడం జరిగింది. అదేవిధంగా మీరు వివిధ జిల్లాల నుంచి ఈ రోజున ఇక్కడ అథ్లెటిక్స్లో పోటీ పడటానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ డెఫినెట్గా మీ ప్రావీణ్యాన్ని రేపు ముందు రాబోయే తరానికి కూడా మీరు తీసుకెళ్లవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా శాప్ డైరెక్టర్ గారు ఇందాక అడిగారు ఇక్కడ ట్రాక్ కావాలని. డెఫినెట్గా అది వచ్చేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా మరి ఏదైతే శాప్ ద్వారా కూడా మీరు రావాల్సింది మీరు రప్పించగలిగితే మేము కూడా ఆ ఫండ్కి మేము కూడా దానికి తోడ్పాటుని ఇస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ స్టేడియంని అన్నిటికీ కూడా స్పోర్ట్స్లో ఎవరు ఎక్కడ ఏది పార్టిసిపేషన్ చేయాలన్నా కూడా ఏ ఇబ్బంది లేకుండా దాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మార్నింగ్ వాక్ వచ్చే వాళ్ళు అవ్వచ్చు, ఇక్కడ ఆడటానికి వచ్చే వాళ్ళు అవ్వచ్చు, డిఎస్డిఓ గారు అవ్వచ్చు, అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి గుర్తింపు పొందినటువంటి చాలా గొప్ప గేమ్ ఇది. ఈ గేము ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ ఉండేటటువంటి ఈ జిల్లా సెక్రటరీ వారి యొక్క మంచి పర్ఫార్మెన్స్ వల్ల ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఉపయోగపడడం జరిగింది. ఈ గేముని ప్రారంభించడానికి జిల్లా అధ్యక్షులు మన ఫ్రెండ్లీ ఎమ్మెల్యేగా పేరొందినటువంటి చంటి సార్ కూడా రావడం, మరి వివిధ రకాలైనటువంటి గొప్ప నాయకులు వేదికను అలంకరించడం, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. అయితే ఇది నాందిగా భావించండి. ఇక్కడ జరిగేటటువంటి ప్రతి ఈవెంట్ని శ్రద్ధగా గమనించండి. దీనివల్ల భవిష్యత్తులో ఎంతోమందికి అద్భుతమైనటువంటి ఉద్యోగ కల్పనలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక స్పేస్ లాగా, ఒక అంతరిక్షం లాగా మీరు ఎంతో దూరం దీన్ని ముందుకు తీసుకెళ్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఎంచుకుంటామో అది మన చేతుల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నా. ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏలూరు జిల్లా కేంద్రంలో జరగడం అనేది మీ అందరి అదృష్టం. ఈ కార్యక్రమం స్పోర్ట్స్ అనేటువంటి దీనిపైన మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి మీ యొక్క చక్కటి ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా మీరందరూ కూడా ఎదిగి ఈ రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలనేసి మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో క్రీడలను ముందుకు తీసుకెళ్లాలని, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల పిల్లలకందరూ కూడా చేయూతనివ్వాలని, క్రీడల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద 3% రిజర్వేషన్ కల్పించడం అనేది మీ అందరి మహద్భాగ్యంగా భావించాలి. మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్స్ స్పోర్ట్స్ మెన్కి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు
ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ మోడ్రన్ పెంతాల్టన్ ఏలూరు డిస్ట్రిక్ట్లో కండక్ట్ చేయడం చాలా సంతోషకరం. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా క్రీడలకి ఎంత పెద్ద పీట వేస్తుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొన్న తీసిన డిఎస్సిలో 420 పోస్టులు వితౌట్ ఎగ్జామ్ పీఈటీ పోస్టులుగా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఈ క్రీడలు అనేవి కేవలం మన ఆరోగ్య రీత్యానికి కాకుండా మన మానసికంగా దోహదపడతాయి. క్రీడలకి ఎంతో పెద్ద పీట వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ వేదికపై మీకు ఇంకొక ముఖ్య విషయం కూడా తెలియజేస్తున్నాను. ఈ నెల 15వ తారీఖు నుండి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా జరుగుతున్నాయి. మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఎందుచేతంటే శాప్ అనేది మనం చూసుకున్నట్టయితే సమ్మర్ క్యాంప్స్ అన్నీ కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసింది. శాప్ ఉండడం వల్ల ఎవరైతే క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి గుర్తింపు ఇచ్చే విధంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, వాళ్ళకి ఏదైతే ప్రోత్సాహంగా ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయడం కానివ్వండి, ప్రతిదీ కూడా శాప్ అన్ని రకాలుగా క్రీడాకారులను ఆదుకుంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఏలూరు కూడా అదృష్టం ఏంటంటే బ్రహ్మాండమైన స్టేడియం ఉంది. మన జిల్లాకి అధ్యక్షులైన మన సంటి గారు ఉన్నారు. సంటి గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఏమైనా సరే ఎవరు ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేయట్లే, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆటలని స్పెషల్ డెవలప్మెంట్ చేయాలి. ప్రతి దేశంలో కూడా మనకి ఈ ఆటలను డెవలప్ చేయవలసిందిగా మన సంటి గారిని తీవ్ర ప్రయత్నం చేయవలసిందిగా మీ అందరి ముందు. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.